లెట్స్ ప్రిపేర్ దిస్ బ్యూటిఫుల్ సిండ్రెల్లా కేక్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఇది 1 kg కేక్ అనమాట. సో స్పాంజ్ కోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను, హాఫ్ కప్ పెరుగు తీసుకుంటున్నాను, అలాగే హాఫ్ కప్కి కొంచెం తగ్గు షుగర్ పౌడర్ తీసుకొని ముందు ఈ రెండింటిని నీట్గా మిక్స్ చేసుకుంటున్నాను. సో అందులోనే నేను 2/3 కప్ మైదా వేసుకుంటున్నానండి. మన మెజరింగ్ కప్లో 2/3 కప్ ఉంటుంది కదా. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేశాను. సో వీటన్నిటిని నీట్గా జల్లించుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే నేను ప్రెస్టిన్ వాళ్ళది ప్రీమిక్స్ ఉంటుంది కదా, సో దీన్ని 1 కప్ తీసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా మిల్క్ పోసుకుంటా సిల్కీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. సో మిల్క్ చూసుకుంటా పోసుకోండి అనమాట. ఒకసారి మంచి కన్సిస్టెన్సీ వచ్చింది చూసారా, ఇలాగ మంచి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో 1/4 కప్ ఆయిల్ పడుతుంది, అలాగే ఎసెన్స్, అలాగే చిన్నది ఒక 1 డ్రాప్ ఆఫ్ నేను కలర్ వేస్తున్నాను, వెనిగర్ 1 స్పూన్, ఇవన్నీ లాస్ట్లో వేస్తానండి. సో వీటన్నిటిని వేసి ఒక్కసారి మిక్స్ చేసుకోవడమే. సో మన స్పాంజ్ రెడీ. ఇది 1 kg బటర్ స్కాచ్ స్పాంజ్కి ఈ క్వాంటిటీస్ క్లియర్గా సరిపోతుంది. సో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని నేను 2 డిషెస్లో తీసుకుంటున్నాను. ఒకటి కంటైనర్లో బేక్ చేసుకునే కన్నా ఇలాగ 2 డిఫరెంట్ కంటైనర్స్లో బేక్ చేసుకుంటే మనకి కేక్ తొందరగా బేక్ అవుతుంది, ఎక్కువ రైస్ కూడా అవుతుంది అనమాట. ఓటీజీ సెట్టింగ్స్ వచ్చేసరికి ఫంక్షన్ మోడ్ ఆన్లో పెట్టాను, అలాగే 180 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బేక్ చేసుకుంటున్నాను. టైమర్ వచ్చేసరికి 20 మినిట్స్ వరకు పెట్టాను అనమాట. సో 10 మినిట్స్కి చూస్తే ఎగ్జాక్ట్లీ హాఫ్ నీట్గా బేక్ అయిపోయినాయి. సో 20 మినిట్స్కి మనకి కంప్లీట్గా బేక్ అయిపోయింది అనమాట. సో దీన్ని మనం కొంచెం చల్లారబెట్టుకుందాము. సో ఈలోగా లేయరింగ్ చేయడం కోసం నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఒక 1 కప్ విప్పింగ్ క్రీమ్ వరకు తీసుకొని దీన్ని నీట్గా విప్ చేసుకుంటున్నాను అనమాట. సో ఒకసారి విప్పింగ్ క్రీమ్ నీట్గా విప్ అయిపోయిన తర్వాత మనం లేయర్ బై లేయర్ మనం దీన్ని ఫ్రాస్ట్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ విప్ చేసిన క్రీమ్లో 2 స్పూన్స్ బటర్ స్కాచ్ క్రష్ యాడ్ చేస్తున్నాను. 2 to 3 స్పూన్స్ సరిపోతుంది. అలాగే కొద్దిగా బటర్ స్కాచ్ ఎసెన్స్, ఒక 1 స్పూన్ వరకు క్యారమిల్ సాస్ వేస్తున్నాను. సో వీటన్నిటిని నీట్గా ఒకసారి కలుపుకుంటే మన ఫిల్లింగ్ కోసం అని క్రీమ్ రెడీ అయిపోయినట్టే. ఫిల్లింగ్కి మధ్యలో వేయడం కోసం అని చెప్పి వైట్ చాక్లెట్ గ్రేట్ చేసుకుంటున్నాను. అలాగే నేను ఇంట్లోనే ప్రెలైన్ ప్రిపేర్ చేసుకుంటాను. సో దీని రెసిపీ కూడా మన ఛానల్లో నేను ఇంతకుముందు అప్లోడ్ చేశాను షార్ట్లో. సో ఈ ప్రెలైన్ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అలాగే సోకింగ్ కోసం వచ్చేసరికి నేను ఇక్కడ షుగర్ సిరప్ తీసుకుంటున్నాను. ప్లెయిన్ షుగర్ సిరప్లో కొంచెం క్యారమిల్ సాస్ని యాడ్ చేసుకొని అలాగే క్రష్ ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. దీనివల్ల కేక్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత లేయరింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్పాంజెస్ ఉన్నాయి కదా, దాన్ని 2 లేయర్స్గా కట్ చేసుకుందాం అనమాట. సో ఈచ్ స్పాంజ్ని 2 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. సో టోటల్ మనకి 4 లేయర్స్ అనేవి రెడీ అయిపోతుంది. సో స్పాంజ్ చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, మీకు కట్ చేసి చూపిస్తాను ఉండండి. లోపల చాలా సాఫ్ట్గా ఉంది. అలాగే సెకండ్ స్పాంజ్ని కూడా నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. సో 2 ఈక్వల్గా వచ్చినాయి అండి. 2 స్పాంజ్లు కూడా ఒకటే సైజులో వచ్చినాయి అనమాట. సో ఇది కట్ చేస్తున్నాను నేను ఇక్కడ. చూడండి చాలా సాఫ్ట్గా వచ్చింది. కొంచెం హైట్గా ఉంది కాబట్టి నేను పైన లేయరింగ్ చేసేసుకున్నాను. చూడండి ఎయిర్ బబుల్స్ కూడా మీకు నీట్గా కనపడుతున్నాయి. ఇది వెజ్ కేక్ అయినా కానీ ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. సో లేయరింగ్ కోసం అని చెప్పి కేక్ బోర్డ్ తీసుకొని దాన్ని ఫస్ట్ షుగర్ సిరప్తో నీట్గా వెట్ చేసుకుంటున్నాను. దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న బటర్ స్కాచ్ ఫ్రాస్టింగ్ యాడ్ చేస్తున్నాను. సో దీనిపైన వచ్చేసరికి మనము ప్రెలైన్ యాడ్ చేస్తాము, అలాగే చాక్లెట్ గ్రేడింగ్స్ కూడా యాడ్ చేస్తాము. సో ఈ లేయరింగ్ చాలా ప్రీమియంగా, ఈ బటర్ స్కాచ్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను సెల్ చేసే వాటిలో మోస్ట్లీ సెల్ అయ్యేది ఈ బటర్ స్కాచ్ కేకేనండి. చాక్లెట్ బటర్ స్కాచ్ ఎక్కువ సెల్ అవుతాయి. సో మనం యాడ్ చేసిన ప్రెలైన్ వల్ల కేక్కి చాలా ప్రీమియం టేస్ట్ వస్తుంది. సో ఈ క్రంచీ ప్రెలైన్ రెసిపీ మన యూట్యూబ్ షార్ట్లో ఉంది, ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇలానే నేను అన్ని లేయరింగ్ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక్కసారి నీట్గా క్రమ్స్ అన్ని కోట్ చేసుకొని నీట్గా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడం అనమాట. చూసారా, సో నేను ఇప్పుడు దీని ఒక 2 hours ఫ్రిడ్జ్ లో సెట్ చేసుకుంటున్నాను. ఇక డిజైన్ విషయానికి వస్తే క్లయింట్ సిండ్రెల్లా కేక్ కావాలని రిఫరెన్స్ పిక్చర్ పంపించారండి. సో ఆ పిక్చర్ లో ఉన్నట్లుగానే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో పింక్ కలర్ యూజ్ చేయమన్నారు. సో నేను పింక్ కలర్ తో ఒక లేయర్ ఇచ్చేసుకుంటున్నాను అనమాట. దీన్ని నీట్ గా స్మూత్ చేస్తున్నాను. నేను మళ్ళీ నా స్కేల్ ని బ్యాక్ తెచ్చుకున్నానండి. స్కేల్ తో మీకు లేయరింగ్ చేయడం నీట్ గా వస్తుంది. సో మీరు కూడా ఎవరైనా కొత్తగా బేకింగ్ చేస్తున్నట్టే కనుక స్కేల్ని యూజ్ చేయండి. స్కేల్తో మీకు ఆ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. సో నేను సిండ్రెల్లా టాపర్స్ అనేవి ఆల్రెడీ ప్రింట్ చేసి తెప్పించుకున్నానండి. సో నేను కేక్ లేయరింగ్ చేసేటప్పుడు బోర్డు మీద కొంచెం సైడ్కి పెట్టుకున్నాను కేక్, ఎందుకంటే ఆ ఫ్రాక్ ఫ్రిల్స్ వచ్చినప్పుడు మనకి కొద్దిగా స్పేస్ ఉంటుంది, మళ్ళీ మనము బర్త్డే గర్ల్ నేమ్ రాయడానికి కూడా బాగుంటుంది అని చెప్పి ఒక సైడ్కి పెట్టుకున్నాను కేక్ని. సో ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్నట్టుగానే నీట్గా బ్లూ కలర్తో ఫ్రాక్ ఫ్రిల్స్ అనేవి డ్రా చేసేసాను అనమాట. ఇప్పుడు ఫోటోలో ఉన్నట్టుగానే కొన్ని స్ప్రింక్లర్స్ కూడా యాడ్ చేసేసాను. మీరు కనుక కేక్స్ ఆర్డర్తో ప్రిపేర్ చేస్తుంటే కనుక మీరు కస్టమర్కి ముందే మెన్షన్ చేయండి. 100% పిక్చర్లో ఉన్నట్టు కేక్ అనేది అవుట్పుట్ రాకపోవచ్చు, ఎందుకంటే ఎగ్జాక్ట్ స్ప్రింక్లర్స్ ఎగ్జాక్ట్ టాపర్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ ఉండవు కదా. సో నాకు ఎలాగో ఈ సిల్వర్ కలర్ బటర్ఫ్లైస్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఫోటోలో చూపించినట్టుగానే నేను నీట్గా ప్లేస్ చేసేసాను. మీరు కూడా ఈ వీడియోలో చెప్పినట్టు ట్రై చేస్తే పర్ఫెక్ట్ బటర్ స్కాచ్ 1 kg సిండ్రెల్లా కేక్ కంపల్సరీగా రెడీ అవుతుంది. డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ subscribe to Madhu's Bake and Life.